వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ అయితే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేస్తాను. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టేశాను. చాలామందికి షార్ట్ వీడియో అయితే అంత క్లారిటీగా అర్థం కాదనేసి ఫుల్ వీడియో కూడా తీశాను అనమాట. షార్ట్ వీడియోలో కూడా చూడండి, పర్లేదు, చాలా బాగా వచ్చింది. అర్థం చేసుకుంటే ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఇదైతే ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది అనేసి షార్ట్ వీడియో కూడా పెట్టేసారు. ముందుగా అయితే పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి బియ్యం కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ అందులో నానబెట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని, అలాగే హోల్ గరం మసాలా అంట కదా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ వేసేసుకొని అది కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది రైస్ అనేది మనకైతే 70% అయితే కుక్ అవ్వాలండి. ఇలా చేయండి, చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే ఇంతకుముందు చేశాను కానీ ఇలా కాదు, మొత్తం కలిపేసి వండేసాను. ఇదైతే చాలా బాగా వచ్చింది. రైస్ అనేది కూడా మంచి పొడిపొడిలాడుతూ, ఇది కూడా నాకు ఇంతలో పన్నీర్ ఒక పక్క అయితే ఫ్రై అయిపోయింది. నేను పక్కన పెట్టి, ఇదైతే మొన్న నాంపల్లి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాను. నాకు చాలా డేస్ వరకు వస్తుంది. ఇప్పుడైతే ముక్కలను ముందే కట్ చేసి ఉంచుకుంటున్నాను. చిన్న బాబు ఉన్నాడు కదా, ఇబ్బంది అవుతుంది అనేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మంచిగా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో అప్పటికప్పుడే దంచి వేసాను. ఇప్పుడు అదే కళాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని 2 సన్నగా తరిగిన ఆనియన్స్ కట్ చేసి అయితే ఇక్కడ వేసేసుకోండి. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెట్, అలాగే బీన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ అలాంటి వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదా, ఇలా బిర్యానీలు చేస్తే చాలా బాగా తింటారు, మనకు కూడా హెల్త్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఒక సన్నగా తరిగిన ఆలు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొద్దిగా లైట్గా నేను పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక దంచాం కదా, ఆల్రెడీ రైస్లో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో మన పన్నీర్ అనేది అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు టేస్ట్కి ఎంత సరిపోతుందో మనకు అంతవరకు వేసుకుని. నేను ఎక్కువ స్పైసీనెస్ అయితే వేయట్లేదు. ఈ కారం అయితే అంత ఘాట్ అయితే ఉండదు అనమాట. నేను వేసేది చాలా ఈక్వల్ క్వాంటిటీ, సమానంగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు కూడా బాగా తినగలుగుతారు. ఎక్కువ స్పైసీనెస్ అనేదే లేదు, ఘాటు లేకుండా. అంటే మళ్ళీ ఎండాకాలం కదా, ఎక్కువ స్పైసీనెస్ ఉన్నా తినలేము అనేసి ఇది వచ్చేసి కొద్దిగా హోమ్ మేడ్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అంతే, నేను చాలా సింపుల్గానే చేస్తున్నాను ఈసారి. ఎక్కువ మసాలా స్పైసీనెస్ అనేది ఏం యాడ్ చేయకుండా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగా వచ్చింది. మస్ట్ అండ్ షుడ్గా ఇది మాత్రం మర్చిపోమాకండి. ఖచ్చితంగా అయితే 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకోవటం వల్ల కూడా మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది మనకైతే ప్రిపేర్ అయిపోయింది. మసాలా అనేది పెరుగు వేసిన తర్వాత ఇలా అయితే దగ్గరికి రావాలి, నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి. చూసారు కదా, ఇంతలోపు ఈ రైస్ అనేది కూడా 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా అంతట్లోకి మనం అయితే రైస్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లేయర్ లాగా వేసేసుకోండి. కొంచెం వెడల్పుకున్న గిన్నె తీసుకుంటే బాగా వస్తుంది అనమాట. మనకి దమ్ అనేది కూడా మస్తు అనిపిస్తుంది తింటుంటే, ఆ ఫ్లేవర్ అనేది కూడా. ఫైనల్ ఆ రైస్ మొత్తాన్ని ఇలా వేసేసుకున్నాను నేను. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఆల్రెడీ అవన్నీ బాయిల్ అయినాయి కాబట్టి. చూసారా, 10 నిమిషాల తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత నేను ఓపెన్ చేసి మొత్తం ఒక 15 to 20 మినిట్స్ ఇలా అయిపోయిన తర్వాత తీసి చూసుకుంటే అసలు ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను. అసలు ఆ ఫ్లేవర్ కానీ మసాలా కానీ కొద్దిగా కూడా ఎక్కడ ఘాట్ అనిపించలేదు. మా బిట్టుకు కూడా బాగా నచ్చింది అనమాట, మా వారికి బిట్టుకు కూడా. ఫైనల్లీ ఎంత బాగా వచ్చింది చూసారు కదా. మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో అయితే బాగా దోమలు ఎక్కువ అవుతున్నాయనేసి వల కట్టేసాము. మా బుడ్డోడు ఏంటి నన్ను ఇందులో ఇక్కడ ఏదో బంధించేశారని ఫీల్ అవుతున్నాడు అనమాట. చూసారా ఎలా చూస్తున్నాడు, ఆ దోమ తెర తీయమని. బాయ్ బాయ్.